వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పవన్ కెరీర్లోనే ఏ చిత్రానికి లేనంత విధంగా ఓజీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. పవన్ స్టైల్, మేనరిజం, సుజిత్ టేకింగ్, సమన్ మ్యూజిక్ ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రీమియర్స్ తోనే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఓజీకి ఫస్ట్ ఎన్ని కోట్లు రాబడుతుంది అన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓజీ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ బద్దలు కొట్టింది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం గురువారం రోజు భారీ అంచనాల నడుమ విడుదలైంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలే ఇచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే రికార్డుల మొత్తం మోగించిన ఓజీ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే ఇంకెలా ఉంటుంది? బాక్స్ ఆఫీస్ జాతర మరింత ఎక్కువైపోయింది. ఏ స్థాయిలో అంటే పలు ఏరియాల్లో అయితే ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పే స్థాయిలో. ఓజీ సినిమా తొలి రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఓజీ మూవీ తొలి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 90 నుంచి 100 కోట్ల షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగానికి పైగా రికవరీ అనే చెప్పాలి. కొన్ని ఏరియాల్లో ఓజీ, బాహుబలి 1, RRR, పుష్ప 2, దేవర, కల్కి సినిమాల రికార్డులు బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ముఖ్యంగా నైజాం, ఓవర్సీస్, గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఓజీ కలెక్షన్స్ ఊచకోత కోస్తున్నారు. నైజాం ఏరియాలో తొలి రోజు ఓజీ చిత్రం 24 కోట్ల 40 లక్షల షేర్ ని రాబట్టింది. నైజాం ఏరియా థియేట్రికల్ హక్కుల విలువ 54 కోట్లు. అంటే తొలి రోజే ఈ సినిమా దాదాపు సగానికి పైగా రికవరీ చేసేసింది. ఇక నైజాం ఏరియాలో ఓజీ ఆల్ టైమ్ టాప్ 2 రికార్డుగా నిలిచింది. తొలి స్థానంలో పుష్ప 2 చిత్రం 25 కోట్లతో ఉంది. ఓజీ ధాటికి RRR, దేవర, సలార్, కల్కి రికార్డులు గల్లంతయ్యాయి. ఇక ఈస్ట్ గోదావరిలో ఓజీ మూవీ ఓపెనింగ్ డే రోజు ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈస్ట్ గోదావరిలో ఈ సినిమాకి తొలి రోజు 8 కోట్లకు పైగా షేర్ వచ్చింది. భారీ మార్జిన్ తో ఆ తర్వాత ఉన్న బాహుబలి 2, RRR, పుష్ప 2 సినిమాలని ఓజీ అధిగమించినట్లు చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మిగిలిన ఏరియాల విషయానికి వస్తే కృష్ణా జిల్లాలో 4 కోట్ల 11 లక్షలు, గుంటూరులో 6 కోట్ల 15 లక్షలు, ఉత్తరాంధ్రలో 5 కోట్ల 60 లక్షలు షేర్ నమోదైనట్టు తెలుస్తోంది. అటు ఓవర్సీస్ లోనూ ఓజీ సంచలన నంబర్స్ ని నమోదు చేస్తోంది. ప్రీమియర్స్ తో కలిపి తొలి రోజు ఓవర్సీస్ లో ఏకంగా $4.8 మిలియన్ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 42 కోట్ల రూపాయలపైనే ఉంటుంది. ఇలా వరల్డ్ వైడ్ గా ఓజీ మూవీ తొలి రోజు 90 నుంచి 100 కోట్ల షేర్, 155 నుంచి 160 కోట్ల గ్రాస్ అందుకునే ఛాన్సెస్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలి రోజు బాక్స్ ఆఫీస్ ఊచకొత్త కోసిన ఓజీ రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి. టాక్ సూపర్ గా పాజిటివ్ గా ఉంది కాబట్టి ఓజీ త్వరగానే బ్రేక్ ఈవెన్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి మొత్తాన్ని తీర్చేశాడు. సుజీత్ డైరెక్షన్, పవన్ కళ్యాణ్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, తమన్ సంగీతం ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ గా నిలిచాయి. ఆడియన్స్ మాట కూడా అదే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఇంత స్టైలిష్ గా సుజీత్ చూపించడం ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా మరే డైరెక్టర్ సుజీత్ లా స్టైలిష్ గా చూపించలేదని, ఆయనకి గుడి కట్టిన తప్పులేదని ఫ్యాన్స్ అంటున్నమాట. దీన్ని బట్టి ఓజీలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ని, ఆయన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ ని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.